హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వెరైటీగా కర్రీ చేద్దామండి, చికెన్ కర్రీ. దీనికి కావాల్సిన సరుకులు ఏంటో చూసేద్దాం రండి. నేనైతే కేజీ చికెన్ తీసుకొని 2 సార్లు ఉప్పు వేసి కడిగి తీసుకొని పక్కన పెట్టానండి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమాటా ఒకటే, మీడియం సైజు ఉల్లిపాయలు 2 పొడవుగా కట్ చేసి ఉంచుకున్నానండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే మనకి ఎక్కువ పడుతుందండి. ఒక 6 స్పూన్ల వరకు ఆయిల్, 2 స్పూన్లు ఏమో అల్లం వెల్లిపాయ పేస్ట్, 2 రెమ్మలు కరివేపాకు, అలాగే కారం, ఉప్పు, పసుపు ఇంతవరకు సరిపోతాయండి. ఇప్పుడైతే మనం పొయ్యి వెలిగించేసుకొని బాండ్లు అయితే పెట్టేసుకుందాం. ఆయిల్ వేసేసుకుందాం అండి. బాండ్లు అయితే వీటైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వీటైందండి. ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం. పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం. ఇవి ఉప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందామండి. ఎందుకంటే ఈ కర్రీకి మనకి బ్రౌన్ ఆనియన్స్ కావాలి. దాని కొరకు మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకుందాం. వేపుకొని తీసి పక్కన పెట్టుకుందామండి. మీరు ఎప్పుడైనా డిఫరెంట్గా ఇలా చేశారా? ఒకసారి వీడియో చూడండి, చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, బ్రౌన్ ఆనియన్స్ అయితే మనకు రెడీ అయిపోయాయి. ఇలా ఉన్నాయి. వీటిని మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఇవన్నీ తీసేసుకొని దీంట్లోకి స్పైసెస్ వేద్దామండి. అదే బిర్యానీ మసాలాలు 4 ఆకులు, బిర్యానీ ఆకండి, ఒకేమో అనాస పువ్వు, 3 మరాఠా మొక్కలు, కొంచెం సోంపు. ఈ మాత్రం చాలండి. ఓల్ గరం మసాలా అయితే అవసరం లేదు మనకి. ఇవి వేసి ఆ తాలింపుని కొంచెం వేగనిద్దామండి. నేనైతే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా ఉంచాను. అవి మనకు లైట్గా వేగాయండి. దీంట్లో డైరెక్ట్గా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాం. ఎందుకంటే వాటి ఫ్లేవర్ కూడా కావాలండి మనకి, అందుకని నూనెలోనే అయితే వేసుకుందాం. ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ అయితే వేసేద్దామండి. చికెన్ వేసి దీంట్లోనే 1 స్పూన్ వరకు పసుపు వేసేసి బాగా తిప్పేసుకొని కలిసేలాగా తిప్పి మనం మూత పెట్టి అయితే మగ్గించుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేద్దామండి, 2 స్పూన్లు. ఇప్పుడు దీని అంతటిని మిక్స్ చేద్దాం. మంచిగా మొత్తం అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు కూడా ముక్కలకి పట్టేలా కలిపి మూత పెట్టేసి ఉడికిద్దామండి. ఇందాక మనం తీసుకున్న బ్రౌన్ ఆనియన్స్లో మీడియం సైజు టమాటా కట్ చేసాం కదండి. మీడియం అంటే మీడియం కాదులేండి, కొంచెం పెద్ద కాయ. అది 2 పచ్చిమిర్చి కట్ చేసిన చీలికలు వేసి దాన్ని అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ చూద్దాం. దీంట్లో అయితే నీళ్ళు బాగా వచ్చేసాయి చూడండి. ఈ నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక 2 స్పూన్ల వరకు పెరుగు తీసుకున్నానండి. ఆ పెరుగు వేసుకొని మొత్తం కలిపేసుకుందాం. కలిపి మూత పెట్టి ఇలాగ మధ్య మధ్యలో కదుపుకుంటూ సిమ్లో పెట్టి వేపుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే చికెను మెత్తగా ఉడకాలి కదండి. అందుకనే సిమ్లో పెట్టుకొని వేపుకుందాము. ఇప్పుడైతే మూత పెట్టేసి ఇంకా కొంచెం వేపుకుందాము. ఎందుకంటే ఇంకా వేగింది, మీరు చూడొచ్చు. ఆయిల్ అయితే కనపడుతుంది, దాంట్లో వాటర్ అంతా ఇంకిపోయాయి చూడొచ్చు. ఇప్పుడైతే నువ్వుల పొడి వేద్దామండి, 2 స్పూన్లు. ఈ నువ్వుల పొడి వేయండి, అసలు చాలా చాలా బాగుంటుంది. స్మెల్ కానీ టేస్ట్ కానీ డిఫరెంట్గా వస్తుంది మనకి. మీరు ట్రై చేయండి ఈ రకంగా. మొత్తం కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే వేపుకుందాం. వేపుకొని మూత తీసుకొని చూద్దామండి. ఇప్పుడు చూడండి, అసలు దాన్ని కలరే మారిపోయింది. 2 స్పూన్లు అంటే 2 స్పూన్లు వేయంగానే నువ్వుపప్పు. ఇప్పుడు కారం అయితే వేసానండి.
పసుపు ఒక అర స్పూన్ తీసుకున్నానండి. ఇందాకైతే మనం స్పూన్ వరకు వేసానండి పసుపు. ఇప్పుడైతే ఒక అర స్పూన్ వేసాను. 2 స్పూన్లు కారం, ఒక అర స్పూన్ పసుపు వేసి మనం పక్కన పెట్టుకున్న 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసి ఇప్పుడు కలిపేసుకుందామండి. కలిపేసి దీన్ని ఒక్క నిమిషం అయితే పక్కన మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దామండి. ఒక్క నిమిషం అయితే అయ్యింది. మళ్ళీ అడుగంటిద్ది కదండి, అందుకని కలుపుకోవాలి. ఇదిగోండి, చక్కగా అడుగంటుకోకుండా మసాలాన్ని వేగాయి మనకి. కారం అవి కూడా ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకొని బాగా కలుపుకుందామండి. కలుపుకొని ఇప్పుడే ఉందండి ఇంకొక సీక్రెట్, అది మీకు నేను చెప్పలేదు, ఇప్పుడు చూపించేస్తాను, వచ్చేయండి. బాగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు ఆ సీక్రెట్ ఏంటో తెచ్చేద్దాం. ఏంటా అనుకుంటున్నారా? రండి, పక్కనే ఉన్నాయండి, మరుగుతూ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. ఇగోండి, వేడి వేడి నీళ్లు పెసర మరిగించుకున్నట్టు మరిగించుకొని ఆ నీళ్ళు అయితే కూర ఉడకడం కోసం మనం తీసుకుందాము. ఎందుకంటే చన్నీళ్ళు వేయకూడదండి, అదే స్పెషల్ అండి. మరి ముక్క ఉడకటానికి కావాల్సినంత తీసుకోండి. నేనైతే ముక్క మునిగే అంతవరకు పోసేసుకున్నాను. ఇవైతే సరిపోవు, ఇంకొన్ని అయితే పోస్తాను నేను. ఇంకో గ్లాస్ వరకు అది కూడా పోసాను. కలిపేసి మూత పెట్టి చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందామండి. ఉడికించుకొని తీసుకుందాం. ఉప్పు అయితే నేను ఉల్లిపాయల్లోనే వేస్తానండి. ఉప్పు అయితే ఏ అవసరం లేదు, సరిపోద్ది. నేను 2 స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం ఉడికింది కదండి, ఒక 2 రెల్లలో కరివేపాకు వేద్దామండి. వేసి కలిపేద్దాం. ఇంకొంచెం ఉడికించుకుందామండి, ఇంకా కొంచెం దగ్గర పడుతుంది. మూత పెట్టేసి ఉడికిద్దామండి. 1 నిమిషం అయితే అయింది. మూత తీసి చూసుకుందాం. అదిగోండి, దగ్గర అయితే పడింది. తిప్పుకుందాం. ఒకవేళ అడుగంటింది అని చూసుకుందాం, ఎందుకైనా మంచిది కదండి. అడుగైతే అంటలేదు. మీరు చూడవచ్చు, కూర అయితే ఎంత చిక్కని గ్రేవీతో రెడీ అయిందో. పులుసుగా లేదు, అలాగని గ్రేవీ లేకుండా లేదు. బాగుంది కదండి, మంచి కలర్గా. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాం. వేసేసుకొని పొయ్యి అయితే కట్టేసేద్దామండి. కూర అయితే మనకు ఉడకటం అయిపోయింది. కూర ఎలా ఉందో మీరైతే టేస్ట్ చేసి చెప్పాలండి కామెంట్లో. ఎందుకంటే మీకోసమేనండి, ఇది స్పెషల్గా మాకులా చేసుకుంటారని. ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మాకైతే ఇష్టం అండి, మేము అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాం. అందుకని మీకు కూడా చేసి చూపించానండి. ఇదిగోండి, ఇంత కలర్ఫుల్ అయిన ఇంత చికెన్ గ్రేవీతో చక్కని కర్రీ మీకు నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనకి టేస్ట్ చేసే టైం వచ్చేసింది. నేనైతే అన్నం పెట్టుకొచ్చేసుకుంటానండి. ఎందుకంటే ఈ కూర చూసారా ఎలా ఉందో, దాన్ని తిని టేస్ట్ చెప్పాలి కదండి మరి మీకు. అందుకని నేనైతే అన్నం తీసుకొచ్చేసానండి. ఇప్పుడు కూర అయితే వేసేసుకుంటున్నాను. నాతో ఇంకొక కొత్త మనిషి వచ్చేస్తే ఉన్నారండి, హాస్టల్ నుంచి వచ్చేసింది. ఆవిడే టేస్ట్ చేస్తుందంట. నేనేమో కూర కాలుతుంది, అన్నం కాలుతుంది, ఆగు అని నేను చెప్తున్నాను. అది కూడా నా పక్కన అయితే మీరు చూడొచ్చు. అదిగోండి, ఆవిడకే పెట్టాలంట. మా అబ్బాయి అండి వీడియో తీసేది. చెల్లికి పెట్టావు, నాకు పెట్టలేదు అంటున్నాడు. అందుకని ఆడికి కూడా ఒక ముక్క అయితే పెట్టేశాను. ఆ చికెన్ కర్రీ స్మెల్ అలా కనిపిస్తుందండి, అందుకని నాకు నాకు అని వాళ్ళు ముక్కలైతే తినేస్తున్నారు. అలాగే నేను కూడా తినేస్తున్నాను లేండి. ముక్కే కాదండి, ముద్ద కూడా పెట్టాలంట ఆమెకి. బాగుందండి, టేస్ట్ అయితే బాగా వచ్చింది. బాయ్ అండి.